అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట. ఈరోజు వీడియోలో మంచి టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. బెల్లం పరమాన్నం. పరమాన్నం చేసినప్పుడు అందరికీ పాలు విరుగుతూ ఉంటాయి కదా కొందరికి. అలా పాలు విరగకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మంచి ట్రెడిషనల్ రెసిపీ కదా, లేట్ చేయకుండా చూసేయండి. ఒక టీ గ్లాస్ రైస్ని తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకొని 3 టీ గ్లాసుల వరకు వాటర్ వేసి ఇలా రైస్ని ఉడికిస్తున్నాను. ఇలా రైస్ని పూర్తిగా ఉడికించుకోవాలి. 3-4 టీ గ్లాసుల వరకు వాటర్ వేసి రైస్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రైస్ని ఉడికించుకోండి. ఇలా రైస్ పూర్తిగా ఉడికిందో లేదో ఒకసారి ఒక మెతుకు పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను 4 టీ గ్లాసుల వరకు వాటర్ పట్టాయండి ఒక టీ గ్లాస్కి. ఇలా రైస్ మంచిగా ఉడికిన తర్వాత బెల్లం వేయాలి. బెల్లం వేస్తే మళ్ళీ రైస్ ఉడకదు. రైస్ ముందే మెత్తగా ఉడికించుకొని బెల్లం వేయాలి. ఇలా చేసామంటే చాలా బాగుంటుందండి. స్టైల్లో మేము ఇలానే ప్రిపేర్ చేస్తాము. ఎక్కువగా పాలు వేసి ఫస్ట్ రైస్ని ఉడికించుకుంటారు కదా, ఇక్కడ అలా కాదండి. ముందు రైస్లో బెల్లం వేసి ఉడికించుకున్నామంటే ఆ టేస్ట్ వేరేనే ఉంటుంది. ఇలా బెల్లం వేసి మంచిగా బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోండి. ఒకవేళ బెల్లంలో నలకలు ఉన్నాయనుకుంటే బెల్లం సిరప్ని వడకట్టుకొని వేసుకోండి. బెల్లం కరిగించి వేరే వాటర్లో ఆ సిరప్ వేసుకోండి. తర్వాత ఇందులో యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఈ బెల్లంలో రైస్ మంచిగా ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి. వేస్తే నెయ్యిలో సాఫ్ట్గా అయిపోతుంది రైస్. మంచిగా నెయ్యి కరిగేంత వరకు బెల్లం పాకం అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రైస్ అనేది ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు పరమాన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడే మనం పాలు వేసామంటే ఇరిగిపోతుందండి పరమాన్నము. అందుకని ఇలా ఒక 10 నిమిషాల వరకు పక్కన ఉంచుకున్నామంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. చూసారా, మంచిగా జ్యూసీగా వచ్చేసింది కదా. ఇందులో ఒక పెద్ద గ్లాస్ వరకు పాలు వేసుకోండి. చిక్కటి పాలు అయితే బాగుంటుంది. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసుకోవాలి. ఇలా 1 గ్లాస్ వరకు పాలు వేసుకొని పూర్తిగా కలిపేసి మంటని సిమ్ములో ఉంచుకొని పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఇలా ఉడికించుకోండి. ఉడికించుకున్నామంటే మనకి పాలు ఏం విరిగిపోవండి. పూర్తిగా పరమాన్నం చల్లగా అయింది, అలాగని పాలు కూడా చల్లవే పోసాం కదా. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి నేను ఒక 10 నిమిషాల వరకు ఉడికించానండి. ఇలా ఉడికిస్తే థిక్నెస్ అనేది ఇంకొద్దిగా పెరిగి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనము జీడిపప్పు, కిస్మిస్ అలాగే బాదం పప్పు వేసి నెయ్యిలో వేయించి ఇలా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి పూర్తిగా కలిపేసామంటే ఎంతో ప్రీతికరమైన పరమాన్నం రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా పాలు విరగకుండా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేయండి. ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తారండి. మంచి థిక్నెస్ వచ్చేసింది కదా పరమాన్నానికి. జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాతి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.